ఇంకా ఇంటర్వెల్ నుంచి హాఫ్ టాక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బాగా సెంటిమెంట్ మాత్రం చాలా ఇక్కడ కొట్టేసిందండి. నేను కూడా ఏడ్ చేస్తాను ఆ సెంటిమెంట్ చూసి. సూపర్. తను ఆ వేషం వేసి కూడా తను నటించింది అంటే అసలు దానికి ఆమెకు చాలా హ్యాండ్స్ అప్ చేయాలి. చాలా అంటే చాలా చేయాలి. అసలు బూతులు ఎక్కడి అండి, ఇప్పుడు బయట జరిగేదే అవి, ఇంకా బూతులు ఎక్కడి. ఆమె వల్గర్గా అయితే మాట్లాడలేదు కదా, బాగానే మాట్లాడింది, తప్పుగా ఏం మాట్లాడలేదు. బయట ఇంకా తప్పుగా మాట్లాడతారు, మూవీలో అలా తప్పుగా మాట్లాడలేదు కదా. నేను మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 5కి 5%, 100కి 100% ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. పాలిటిక్స్ మీద ఉన్నది, కాకపోతే అటు ఇటు ఇక్కడ కొట్లాడడము, ఫైటింగ్ చేయడము, మళ్ళీ అందరూ ఒకటిగా కావడము, ఇది ఇంకా బాగుంది. అలాగే ఉండాలండి. ఈ సినిమా చూసాక బయట వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటానండి. నేనైతే అదే కోరుకుంటాను. మూవీలో నచ్చింది అయితే నాకు సెంటిమెంట్ బాగా నచ్చింది. స్టార్టింగ్ సాంగ్ బాగా నచ్చింది. అతను హీరోయిన్ కి ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు కదా, యాక్టింగ్ లాగా చేసి మళ్ళీ లాస్ట్ కూడా అదే పెట్టారు కదా, అది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే ఒకసారి యాక్టింగ్ చేసిన మనిషి ఇంకోసారి డైరెక్ట్ అక్కడ ఉపయోగించిండు కాబట్టి అది ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎవరికైనా అంతే అండి. ఇప్పుడు లవ్ చేస్తాము, స్టార్టింగ్ నుంచి లవ్ ఉండదు, ఎండింగ్కి బాగా లవ్ వస్తుంది. సూపర్, 100కి 100%. హీరోయిన్స్ చాలా బాగా చేశారు, హీరో ఇంకా ఎక్సలెంట్ గా చేశాడు. సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు లవ్ ట్రాక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్ గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ, ఇట్లానే మేనరిజం కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, అసలు మామూలుగా ఫైట్స్. అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలుగా అల్టిమేట్ అడుగుంది. తన గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేట్ అడుగుంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డిఐ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత క్లైమాక్స్లో సాంగ్ మౌతమోగిపోద్ది అనే సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, అంటే ట్రెండింగ్లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అనమాట. ప్లస్ అనుకోవచ్చు ఈ సినిమాకి. బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. పాలిటిక్స్ అదే మెయిన్ పాలిటిక్స్ సినిమాకి సంబంధించి ఏంటంటే, ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంది ఏందనే దాని గురించి తీసారు. అంటే సినిమా గురించి చెప్పిన దానికంటే నాకు సినిమా చూసిన అర్థమవుతుంది, చాలా బాగుంది. అంటే ఒక మంచి చక్కటి మెసేజ్. ఆ రాజకీయాల వల్ల ఎలాంటి లైఫ్ అనేది కోల్పోతాం, రాజకీయాల వల్ల సొంత ఫ్యామిలీకి ఎంత, పర్సనల్ ఫ్యామిలీకి ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. సినిమా అయితే బాగుంది, ఒక మంచి మెసేజ్. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సినిమా.